వైసీపీ సీనియర్ నేత మండలిలో ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణకు సొంత జిల్లాలో షాక్ మీద షాక్ తగులుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బొత్సతో సహా ఆయన కుటుంబ సభ్యులందరినీ ప్రజలు ఓడిస్తే ఇప్పుడు ఆయనకు ముఖ్య అనుచరులుగా భావిస్తున్న నేతలు సైతం రామ్ రామ్ చెప్పేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బొత్స కుటుంబంలోనే రెండు వర్గాలు అధికారంలో ఉండగా క్యాడర్ను పట్టించుకోలేదనే అసంతృప్తితో రగిలిపోతున్న ద్వితీయ శ్రేణి నేతలు బొత్సకు ఎదురు తిరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో విజయనగరం జిల్లా రాజకీయాల్లో మళ్లీ నిలదొక్కుకోవడం బొత్సకు సవాలే అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచానన్న సంతోషం సీనియర్ నేత బొత్సకు ఎన్నాళ్లు లేకుండా చేస్తున్నారు ఆయన అనుచరుడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన బొత్స అనుచర గణం సుమారు 4000 మంది ఒకేసారి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో జిల్లా రాజకీయాల్లో బొత్స సమకాలీకుడు డీసీసీబీ ఉపాధ్యక్షుడు చనుమల్లు వెంకటరమణతో పాటు మరికొందరు కీలక నేతలు ఉన్నారు. చనుమల్లు బొత్స ఇద్దరు మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు వద్ద రాజకీయ ఓనమాలు నేర్చుకున్న బొత్స వేగంగా రాష్ట్ర రాజకీయాల్లో ఎదిగారు. ఆయనకు వెన్నుదన్నుగా చనుమల్లు నిలిచారు. ఇక 2009లో బొత్స కారణంగా ఎమ్మెల్యే టికెట్ వదులుకున్న చనుమల్లు వెంకటరమణ ఇప్పటి వరకు బొత్సతోనే కలిసి నడిచారు. దాదాపు 3 దశాబ్దాలుగా బొత్సనే నమ్ముకున్నా తనకు అన్యాయం జరుగుతోందనే ఆవేదనతో తాజాగా పార్టీని వీడారు చనుమల్లు. ఇది బొత్సకు షాక్ గానే చెప్తున్నారు రాజకీయ పరిశీలకులు. విజయనగరం జిల్లా రాజకీయాలను శాసించిన బొత్స చీపురుపల్లి, నెల్లిమర్ల, గజపతి నగరం నియోజకవర్గాల నుంచి బొత్స కుటుంబ సభ్యులు పోటీ పడేవారు. చీపురుపల్లిలో బొత్స, గజపతి నగరంలో బొత్స సోదరుడు అప్పల నరసయ్య, నెల్లిమర్లలో వరుసకు సోదరుడయ్యే బడ్డకొండ అప్పలనాయుడు ఎమ్మెల్యేలుగా గతంలో పనిచేశారు. ఈ ఎన్నికల్లో 3 ఓడిపోయారు. అయితే నెల్లిమర్లలో బొత్సకు ఆయన సమీప బంధువైన మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడికి కాస్త గ్యాప్ ఉందనే ప్రచారం ఉంది. మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ బొత్స మేనల్లుడు, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జా శ్రీనివాసరావు వియ్యంకులు, బావా బామ్మర్దులు. అయితే ఈ ఇద్దరికి బొత్సతో విభేదాలు ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారంలో ఉంది. తాజాగా పార్టీని వీడిన చనుమల్లు వెంకటరమణ బొత్స వర్గంగా ముద్రపడ్డారు. 2009లో చనుమల్లును కాదని బడ్డుకొండకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిన బొత్స అప్పటి నుంచి చనుమల్లుకు న్యాయం చేస్తాను అని చెప్పి వెనక తిప్పుకున్నారే కానీ ఏ పదవి ఇవ్వలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలా నెల్లిమర్ల నియోజకవర్గంలో కీలక నేతను వదులుకున్న బొత్స ఆ నియోజకవర్గంలో పట్టు కోల్పోయినట్లే అని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్లలో వేరు కుంపటి పెట్టగా బొత్స అనుచరులుగా చెప్పుకున్న వారు సైతం జనసేనలో చేరడం వల్ల రాజకీయంగా బొత్సకు మైనస్ సేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు బంధువుల కోసం అనుచరులను నిర్లక్ష్యం చేసిన బొత్సకు తగిన సమయంలో అనుచరులు షాక్ ఇచ్చినట్లు చెప్తున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా తన కుటుంబ సభ్యుల పదవుల కోసం బొత్స పనిచేశారని, తమను మాత్రం పట్టించుకోలేదని తాజాగా పార్టీని వీడిన నేతలు విమర్శలు చేస్తున్నారు. పార్టీ ఓడినా బొత్స వైఖరిలో మార్పు రాకపోవడంతో ఆయనకు చెప్పే జనసేనలో చేరిపోయామని అంటున్నారు. తాజా పరిణామాలతో విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్స హవాకు బ్రేకులు పడుతున్నట్లేనా అన్న టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో బొత్స అనుచరులు పార్టీని వీడుతున్నారు అంటే ఇందులో ఇంకేదో మర్మముందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పార్టీని వీడి వైసీపీలో చేరినా బొత్సతో పాటు ఆయన ముఖ్య అనుచరులు కాంగ్రెస్ లోనే కొనసాగారు. 2014 ఎన్నికల అనంతరం టీడీపీకి ప్రత్యామ్నాయంగా వైసీపీ ఎదగడంతో ఆ పార్టీలో చేరారు. ఆ సమయంలో ముందుగా తన అనుచరులను వైసీపీలోకి పంపి తర్వాత తాను పార్టీలోకి వచ్చారు బొత్స. ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఓటమిని మూటగట్టుకోవడంతో ఆనాటి సంఘటనలను గుర్తు చేస్తున్నారు పరిశీలకులు. వైసీపీ టీడీపీకి ప్రత్యామ్నాయంగా జనసేన ఉండడంతో బొత్స అనుచరులు అటువైపు మొగ్గు చూపుతున్నారని, ఇది రాజకీయ భవిష్యత్ పరిణామాలకు సూచన అంటున్నారు. ప్రస్తుతానికి రాజకీయంగా బొత్సకు ఎదురు దెబ్బగా చెబుతున్న బొత్స అనుచరుల వలసలు మున్ముందు భారీ మార్పులను సూచిస్తున్నాయంటున్నారు.